హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చేపల పులుసు. ఈ రెసిపీ చాలామందికి ఇష్టమైన రెసిపీ. ఈ రెసిపీని భీమవరం స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. ఈ గిన్నెని చేపల గిన్నె అంటారు. ఒకవేళ ఇది లేకపోతే వెడల్పుగా ఖాళీగా ఉన్న దాకా అయినా పర్వాలేదు. ఫిష్ పీసెస్ని అందులో వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇంకా 4 పచ్చిమిర్చిని లైట్గా కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఆ తరువాత 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజ్ టమాటా చీలికలు, 4 బెండకాయల ముక్కలను అందులో వేసుకోవాలి. చేపల పులుసులో ఈ బెండకాయ ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. ఆ తరువాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అందులో వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 కప్పు చింతపండు రసాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఆ తరువాత 2 కప్పుల నీళ్ళను అందులో వేసుకొని బాగా కలుపుకొని ఆ గిన్నెని స్టవ్ పై పెట్టుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను దాని మీద చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు స్లోగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూతని తీసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ని 1 టీ స్పూన్ని అందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్టేనండి, ఇందులో అల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు. అలా వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా గిన్నెను పైకి ఎత్తి తిప్పుకోవాలి. కలుపుకోవడానికి గరిటెను వాడితే ముక్క ఇరిగిపోతుంది, అందుకే వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత గిన్నెపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ అవనివ్వండి. అలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్పై బాగా ఉడికిన తర్వాత ఉప్పు సరిచూసుకొని చివరగా కొంచెం కొత్తిమీరను చల్లుకొని కూరను దింపేసుకోండి. ఈ విధంగా చేపల పులుసును ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చేపల పులుసు వేడివేడి అన్నంలోకి అలాగే రాగి ముద్దలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.